మా రాధా గోపిల్ తొట్టి చూడలేదు మీరు. ఇదిగోండి తొట్టి. ఈ తొట్టికి మళ్ళీ ఒక రూమ్ ఉంటదండి, మెట్లు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. అవి ఎప్పుడు ఓపెన్ గా ఒక చోటే ఉండవండి. అవి తాబేళ్లు మెట్లు ఉండాలండి. కాసేపు లోపల ఉంటాయి, కాసేపు నీళ్ళల్లో ఉంటాయి, కాసేపు టాప్ లో. మీకు ఎలా తెలుసాయండి వాటి ఆడిని ఎలాగా దాక్కుంటాయి అవన్నీ ఎలాగ మీరు? అవే నేర్పినాయండి మాకు. అసలు అర్థం కాల ఫస్ట్. అంటే ఇలా స్టెప్స్ ఉండాలని మాకు విజయవాడలో మేము ఫస్ట్ ఎక్వేరియం కొనుక్కున్నప్పుడే వాళ్ళు స్టెప్స్ తోటి ఇచ్చారు. మామూలు చేపల వేరు, తాబేళ్ళు ఎక్వేరియం వేరు. వాళ్ళు చెప్పారు ఇలా ఇవి హైబర్నేషన్ కి వెళ్తాయని, ఆహారం తినమని, గాలి కూడా ఊపిరి కూడా పీల్చుకోకుండా ఉంటాయి, మట్టిలో కూరుకుపోతాయి. ఇవన్నీ ఏజ్ కూడా వాటికి ఎక్కువే, 6 ఏళ్ళండి. 6 ఏళ్ళు వాటి అవే నేర్పించినాయండి మాకు. ఇదేంటి ఇలా చేస్తున్నాయని మాకు అర్థమయ్యేది కాదు. ఏమన్నా హెల్త్ బాగాలేదా ఏంటి అనుకుని అప్పుడు వెటనరీ డాక్టర్స్ అది అడిగితేనండి చెప్పారు ఆహార పద్ధతులు అవన్నీ. ఇప్పుడు ఇంకొకటి స్పెషల్ ఎఫెక్ట్ ఏమనుకున్నారు మాకు, మా తాబేళ్ళు తోటి అవి 2 ఆడవైపోయినాయండి. 2 గుడ్లు పెట్టేస్తున్నాయి. 2 అమ్మాయిలు గుడ్లు పెట్టేస్తున్నాయండి. అదేంటి ఎలా పెడితే అలాగే? చిరు రోజాలు కూడా గుడ్లు పెట్టేస్తాయండి పుంజు లేకుండా. నాకు అర్థం కాలేదు. గుడ్లు అంటారండి అట్లని. దాని పైన స్కిన్ మీద తక్కువ ఉంటుందా? గుడ్డు ఉందనుకోండి, మా చిరు రోజాలు పెట్టేవి మామూలుగానే ఉంటది, కాకపోతే పిల్లలు అవ్వవు. అలాగే ఈ రాధా గోపిలు కూడా పాపం చాలా తాపత్రయపడి తవ్వి గుడ్లు పెడతాయండి. అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను. చాలా మంది కామెంట్స్ మాకు పిల్లలు కావాలి, మాకు పిల్లలు కావాలని. మేము కూడా అవి ఆ వాతావరణం కూడా ఏమి డ్యామేజ్ అవ్వకుండా మేము చూసుకునే వాళ్ళం అండి. మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు కానీ ఏదో గుర్తు పెట్టుకోవడం వల్ల. అయితే ఎన్నాళ్ళైనా గుడ్లు పిల్లలు అవ్వట్లేదండి. ఏంటని ఆ గుడ్లు ఈ తాబేళ్లు ఇచ్చుకుని వెటనరీ హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు చూసి 2 ఆడ తాబేళ్లేనమ్మా, అలా అందుకే ఇవి పిల్లలు అవ్వవు. ఇప్పుడు వాటికి ఒక వరుణ్ణి వెతకాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు, మా దగ్గర తాబేలు వధువు ఉంది. మీ దగ్గర 2 వధువులు ఉన్నారు, 1+1 ఆఫర్ లాగా. మీ దగ్గర వరుడు తాబేలు ఉంటే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో మీ 2 ఛానల్స్ లో ఎక్కడైనా కామెంట్ చెయ్యండి. మా శేష్ కుమార్ గారు వాలిపోతారు. కట్నం మాత్రం ఇస్తారు, లేదు ఆవిడ అడుగుతాం, లేదా మీరు ఎదురు కట్నం ఇచ్చే వాళ్ళ మీరే తెలుసుకోండి. ఆ వియ్యపురాలు పరిచయం చేస్తున్నారు. అలా కాదండి, తాబేలు పెంచుకునే వాళ్ళందరూ స్టార్టింగ్ లో మంచి ఇంట్రెస్ట్ గా పెంచుకుంటారండి. ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేక, అంటే వాటి సైజు పెరిగిపోతూ ఉంటే, మేమైతే ఏదో మన పురాణాల్లో కథ ఉంటుంది చూసారా, చిన్న చేప అలా 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 పెరిగి చివరికి సముద్రంలో. అలాగండి ఆ చిన్న తాబేళ్లు చిన్న ఎక్వేరియం నుంచి ఇంత పెద్ద ట్యాంకు, ఇది కూడా సరిపోక ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఇలా జరిగింది కదా. అలాగా పెంచలేకని వదిలేస్తా ఉంటారు కొంతమంది. మేల్ తాబేలు ఉంటే మా ఆదిలక్ష్మి గారు ఛానల్ లో కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ లో కామెంట్ చేసినా మీరు ఎక్కడున్నా కానీ మేము తెచ్చుకుంటామండి. మా రాధా గోపిలకి వరుడు కావాలి.